నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో ప్రభుత్వ ఆస్తులపై కొందరి నేతల కన్ను పడటం కొత్త విషయమేమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు వారు మరింత దురాశతో ముందుకు సాగుతారు. కానీ ఆరోపణలు విమర్శల మధ్య నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి రావాల్సిందే. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధారాలతో నిరూపించారు. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లా మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ భూమిని ఆక్రమించిన బాగోతాన్ని బయటపెట్టారు. ఇది కేవలం ఆరోపణల స్థాయిలోనే కాదు, వాస్తవాలను సాక్ష్యాలతో చూపిస్తూ ప్రజల ముందుంచారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి విచారణ చేపట్టింది, ఎన్ని ఎకరాలు కబ్జా చేశారని గుర్తించారు. పారదర్శకంగా కుట్రను బయటపెట్టడం ఉప ముఖ్యమంత్రికి ఎలా సాధ్యమైంది? సాక్ష్యాలతో బయటపడిన పెద్దిరెడ్డి భూ ఆక్రమణల కథనం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. జగన్ 5 ఏళ్ల పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరించడం, ప్రభుత్వ సంపదను దోచుకోవడం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య పెద్దిరెడ్డి ఇందిరమ్మ, కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వంటి కుటుంబ సభ్యులతో పాటు డమ్మీ పట్టాల పేర్ల మీద ఈ ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రజల కోసం కాపాడాల్సిన అటవీ భూమి జగన్ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగంతో కుటుంబ సంపదగా మారింది. అటవీ భూముల ఆక్రమణలపై ఆరోపణలు రావడంతో ఈ ఏడాది జనవరి 29న చిత్తూరు కలెక్టర్, ఎస్పీ అనంతరం జిల్లా ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. రెవెన్యూ, అటవీ, సర్వే, ల్యాండ్ రికార్డుల శాఖల అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించగా పట్టాదారుల ఆధీనంలో ఉన్న భూమి మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ గెజిట్లో సూచించిన సరిహద్దు లోపలికి వచ్చినట్టు తేలింది. అటవీ ప్రాంతంలో బోర్వెల్ వేయడం, వ్యవసాయ భూమిని నీటి సరఫరా వంటి అటవీ వనరుల అనధికార వినియోగం కిందకు వస్తాయని కమిటీ నిర్ధారించింది. అటవీ సరిహద్దులు చెరిపివేసిన ఈ ఆక్రమణ కమిటీ సర్వేలో అసలు రూపం బయటపడేలా చేసింది. త్రిసభ్య కమిటీ సూచన మేరకు ప్రభుత్వం మార్చి 11న పట్టాదారులకు నోటీసులు ఇచ్చి ఆక్రమణలను తొలగించకపోవడానికి కారణాలు తెలపాలని కోరింది. అటవీ, రెవెన్యూ అధికారులు ఏప్రిల్ 30న జరిపిన తనిఖీల్లో ఆక్రమిత భూమిలో సుమారు 1.26 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అటవీ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను మే 4న పెద్దిరెడ్డి కుటుంబంలోని 4గురిని నిందితులుగా గుర్తిస్తూ చిత్తూరు తూర్పు ఫారెస్ట్ రేంజ్లో అటవీ చట్టంతో పాటు పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. చివరకు అధికారులు మే 28న ఆక్రమిత భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగం ఎంత పెద్దదైనా చట్టం కఠినంగా తలెత్తితే తప్పించుకోలేరని డిప్యూటీ సీఎం నిరూపించేలా చేశారు. ఈ ఆక్రమణలపై మాజీ మంత్రి కుటుంబం ఉన్న ఆరోపణలను ప్రజల ముందు ఉంచడానికి ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను అనుసరించారు. ఆయన కేవలం రాజకీయ విమర్శగా కాకుండా సాక్ష్యాధారాలతో కూడిన ప్రభుత్వ చర్యను ఈ అంశాన్ని మార్చారు. జనవరిలో ఏర్పాటు చేసిన అధికారుల దర్యాప్తు కమిటీ నివేదిక, కేసులు నమోదు వంటి చట్టపరమైన ప్రక్రియలను పారదర్శకంగా వెలుగులోకి తీసుకువచ్చారు. సాంకేతికతను సాక్ష్యంగా వాడుతూ ఆక్రమించిన భూమికి చెందిన డ్రోన్ ఫుటేజీని, అధికారిక మార్కింగ్లను ప్రజలకు విడుదల చేసి ఆరోపణలను ధృవీకరించబడిన వాస్తవాలుగా నిరూపించారు. ఇవి కేవలం ఆరోపణలు కాదు, సాక్ష్యాలతో నిరూపితమైన వాస్తవాలు.
ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత అటవీ శాఖ ఆ భూమిలోని 560 చెట్లను జప్తు చేసింది. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్టోబర్ 4న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967తో సహా సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. భూమి విస్తీర్ణం అక్రమంగా పెరగడానికి ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై లోతైన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆక్రమణలకు సహకరించినట్టు భావిస్తున్న ప్రభుత్వ అధికారుల పాత్రపైన విచారణ జరుగుతోంది. మంగళంపేటతో పాటు మదనపల్లె శివారులోని ప్రభుత్వ భూమి ఆక్రమణ, తిరుపతి సమీపంలో అటవీ ప్రాంతంలో అటవీ ఫామ్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయడం వంటివి ఇతర ప్రాంతాలలోనూ పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పెద్దిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలుచ్చాయి. ముఖ్యమైన భూ సంబంధిత రికార్డులు, అటవీ శాఖ ఫైల్స్ ఉద్దేశపూర్వకంగా కాల్చివేసి సాక్ష్యాలను నాశనం చేశారన్న ఫైల్స్ కాల్చివేత ఆరోపణలపై కూడా ప్రభుత్వం సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో అటవీ భూమిని ఆక్రమించడం ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అటవీ అధికారులు నష్ట అంచనా వేసి అటవీ వనరులను అనధికారికంగా వినియోగించినందుకు ఆ నష్టాన్ని ఆక్రమణదారుల నుండి తిరిగి వసూలు చేస్తారు. పెద్దిరెడ్డి కుటుంబం ఈ కేసుల వల్ల శాశ్వత క్రిమినల్ రికార్డును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఆక్రమణదారుల వివరాలు, కేసుల స్థితిని ప్రజా డొమైన్లో ఉంచే అవకాశం ఉంది. జగన్ హయాంలో అధికార దుర్వినియోగంతో అటవీ సంపద వ్యక్తిగత సంపదగా మారిన పెద్దిరెడ్డి బాగోతం ఇది. అటవీ భూమిని కబ్జా చేసిన ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కేవలం ఆరోపణల స్థాయి నుంచి సాక్ష్యాధారాలతో నిరూపితమైన వాస్తవాల స్థాయికి తీసుకొచ్చారు. త్రిసభ్య కమిటీ నియామకం, కోట్ల నష్టం అంచనా, చివరకు భూమి స్వాధీనం చేసుకుని ఛార్జిషీట్ దాఖలు చేయడం వరకు చట్టం తన పని తాను చేసుకుపోతుందనడానికి ఇది నిదర్శనం. ఈ చర్యల ద్వారా కూటమి ప్రభుత్వం అటవీ సంపదను కాపాడడంలో తన చిత్తశుద్ధిని, రాజీ లేని వైఖరిని స్పష్టం చేసింది. చట్టం ముందు ఎవరో అతిథులు కారు అనే సందేశాన్ని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అడవుల పరిరక్షణలో ఇదొక కీలక ఘట్టంగా నిలవనుంది.